వసే నా రింగ్ రోడ్ రంగి ఎవరితోనే మాట్లాడుతున్నావు? చెప్పు. నేనెవరితో మాట్లాడినా నా మనసంతా నువ్వే భయ్యా. నా పెద్దాపురం పలక, నా సిలకలూరు పెడసల్లక. ఇలాంటి మాటలు చెప్పే కంతలో ఎలుకు దూరినట్టు బొంతలో దూరుతావు తప్ప ఏనాడైనా రింగు చేయించావా? రింగంటే నా రింగ్ రోడ్డు రంగి. నీ ఒళ్ళంతా బంగారం తొడుగు చేయిస్తా. నీకోసం ఎంత బంగారం తెచ్చాను చూసుకో, అంతా నీకే. తీసుకో. నిజంగానా భయ్యా? ఏంటి అలా కొరికేశావు? చెయ్యి కాదురా, నీ పీక కొరుకుతా. తాగుబో సచ్చినోడా, రాత్రి తాగి దిగలేదా? రాళ్ళు తెచ్చి బంగారం అంటావా? రాళ్ళ అర్థమైంది. ముక్కు పడుకులు సోపోగులు తప్ప ఇంత బంగారం ఎప్పుడు చూడలేదు కదూ. అందుకే కళ్ళు బైర్లు గమ్మి రాళ్ళ కనపడుతున్నాయి. ఇంకొకసారి సరిగ్గా చూడు. దీన్నేమంటారా? ఓల్డ్ గోల్డ్, ప్యూర్ గోల్డ్. ఒరే, నిన్నిక బతకనివ్వడ్రా. నాతోనే ఆడుకుంటావా? నిన్ను బెల్ట్ పెట్టుకోండి. నేను ఆల్రెడీ బెల్ట్ వేసుకున్నాను ఇంట్లో. కావాలంటే చూడండి. ప్యాంట్ బెల్ట్ కాదు, సీట్ బెల్ట్ పెట్టుకోండి. ఓ సీట్ బెల్ట్. ఓ గాడ్. ఇదిగో మిమ్మల్ని. ఏంటి ఏంటి అంత ఇంట్రెస్ట్ గా చదువుతున్నావు? చదవడం కాదు, ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే. సినిమా చూస్తున్నా. సినిమాల తర్వాత ముందు నాకు ఈ చీర ఎలా ఉందో చెప్పు. కళామందిర్ చీర కట్టుకున్న అమ్మాయిలా అందంగా ఉన్నావు. ఎల్లో సారీ, ఎల్లో బ్లౌజ్. ఓకే. లోపల వేసుకున్న బ్లాక్ పెట్టి కొట్టే మ్యాచ్ అవ్వట్లేదు. లోపల ఎవరికి తెలుస్తుంది? ఏయ్, ఏమన్నా లోపల నేను బ్లాక్ కలర్ పెట్టికోట్ వేసుకున్నానని నీకెలా తెలుసు? ఒక్క పెట్టికోట్ ఏంటి, నీ ఒంటి మీద ఉన్న పుట్టుమచ్చలతో సహా చెప్పగలను. నీ ఎడం భుజం మీద ఒక పుట్టుమచ్చ, నీ కుడి తొడ మీద ఒక పుట్టుమచ్చ, నడుం ఎడం వైపు ఒక పుట్టుమచ్చ, నడుం కింద ఒక పుట్టుమచ్చ. ఇదిగో నీకు వెనకున్న పుట్టుమచ్చలు కూడా చెప్పగలను. ఏంటి? అరే అలా చూడకు, నీ చూపులో ఏదో మాయ ఉంది. అవును. ఏమిటమ్మా కింద కూర్చుని అలా వెతుకుతున్నావు? ఎలకల్ని ఏమైనా పడుతున్నావా? డాడీ, ఇక్కడి నుంచి వెళ్ళు. అలాగా? మీ నాన్న చూడు, పైకి డీసెంట్ గా కనిపించిన లోపల బొమ్మల రాయి వేసుకుని పీచు మిఠాయి అమ్ముకునే వాళ్ళు ఎంత అందంగా ఉన్నాడు. పెదవ బట్టలు పట్టి చావట్లేదు. కుర్చీలు బాగోలేవా? సరే రేపే కొత్త కొని తెచ్చేస్తాను. ఇప్పుడే కావాలంటే ఎలా కుదురుతుంది? అమ్మా వైజయంతి, వైజయంతి, వైజయంతి ఉందా అండి? లేదండి, నైట్ డ్యూటీ అనుకుంటా, ఇంకా రాలేదు. మీరేంటి ఇలా వచ్చారు? మా ఐషు ఇంకా ఇంటికి రాలేదు. సెల్లుకి చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తోంది. మా మరిది మా వారు తలో వైపు వెతకడానికి వెళ్ళారు. ఈ వర్షంలో ఎక్కడుందో తెలియటం లేదు. మీరేం భయపడకండి, ఏ అనాథ శరణాలయానికో వేద పాఠశాలకు వెళ్ళి ఉంటుంది. వర్షం వస్తుంది కదా, ఆగిపోయి ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. అలాగే బాబు. మీరా ఇలా వచ్చారేంటి? మీకోసం. నేను ఇక్కడున్నానని మీకెలా తెలుసు? ఇష్టమైన వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు తెలుసుకోవడం పెద్ద సమస్య ఏం కాదు. మీ ఇంట్లో వాళ్ళు కంగారు పడుతుంటే వెతుక్కుంటూ వచ్చారు. థ్యాంక్స్ అండి. కార్కి ఏదో ప్రాబ్లం. ఫోన్ చేయొచ్చుగా. సెల్లో ఛార్జింగ్ అయిపోయింది. సర్లే, రేపు మెకానిక్ని పంపిద్దాం. ముందు ఇక్కడి నుంచి వెళదాం. తడిచిపోతున్నారు, దగ్గరికి రండి.
ఇంకో 4 పిడుగులు పడితే బాగుండు. సారీ. అయ్యో పర్వాలేదండి. ఏయ్, ఆపు. పట్టుకోండి. హే ధర్మ, వాట్ ఇస్ దిస్? చిన్న పిల్లాళ్ళ కారు మీదకి రాళ్లు విసరడం, అరే మీరు నా కారు. కారు మబ్బులు కురిసేవాన. మా వాడితో మీరు కారులో ఈ సారు. ఈ టాపిక్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు కారెక్కండి. ఈ వర్షం ఇప్పుడే తగ్గదండి. రండి, కారెక్కండి. కమాన్, రండి. ఓకే. ఈడికి కుట్టకూడని చోట సీమ కుట్టినట్టుంది. తెగ ఊగిపోతున్నాడు. కమ్, రండి ధర్మ గారు. రండి. హాయ్, వస్తున్నామండి. బాగా తడిసినట్లున్నారే. వాన్లో తడవకి ఎండుతారా? నేను అడిగింది మీ గురించి కాదు, తనకి హెల్ప్ చేద్దాం. ఇదిగో టవల్ తీసుకుని తుడుచుకోండి, జలుబు చేస్తుంది. యా, ఈ టవల్ ఎక్కడిది? మీరు తడిచుంటారని డౌట్ వచ్చింది. ఉడుగు ఎవరన్నా తీసుకొచ్చి ఇస్తారు, అందులో గొప్ప ఉంది. అందుకే తడిచిన మీ తల తుడుచుకుంటారని టవల్ తీసుకొచ్చి. థ్యాంక్స్ మీ ముందు చూపుకి. ముందు చూపు కాదు, దొంగ చూపు. అయ్యో, జలుబు చేసినట్టుంది. 1 సెకండ్. ఇదిగో విక్స్ తీసుకోండి. సాంబ్రాన్ని కూడా తేవాల్సింది. అందుబాటులో ఉంటే అది కూడా తెచ్చివ్వండి. ఏంటమ్మా ఇంత లేట్ అయింది? కార్ ట్రబుల్ ఇచ్చింది. అదృష్టం బాగుండి వీళ్ళు వచ్చారు కాబట్టి సరిపోయింది. లేకపోతే రాత్రంతా కార్ దగ్గరే గడపాల్సి వచ్చేది. నా కార్ కూడా పాపం గుప్తా గారే రిపేర్ చేసి తెచ్చారు. ఒక్క కారేంటి, అవసరమైతే సొట్టలు పడ్డ చెంబులు బిందులు కూడా బాగు చేస్తాడు. ఏదో మా వాడి అభిమానం. ఏమైనా ఏ ఆడపిల్లైనా పెళ్లి చేసుకోవాలనుకుంటే గుప్తా గారు లాంటి వారినే చేసుకోవాలనుకుంటుంది. అడగకుండానే అన్ని అవసరాలు తీర్చేస్తారు. యు మీన్ మీ? ఏదో మీ అభిమానం. గుప్తా, బయలుదేరుదామా? yes రెడీ. వస్తామండి. మంచిదండి. రా. యా. నువ్వెందుకు వచ్చావు? నా పని నేను చేయడానికి. ఏంటి నీ పని? నువ్వు ప్రేమించి తాళి కట్టాలనుకుంటున్నావు, నేను నమ్మించి రుద్రాక్ష తీయించాలనుకుంటున్నాను. అది నీ వల్ల కాని పని అని నీ అభిప్రాయం. తీయించి తీరుతాను. అయితే నీకు నాకు యుద్ధము తప్పదు. రామాంజనేయులకి కృష్ణార్జునులకే తప్పలేదు యుద్ధం, మనమెంత? ఓ, నన్నే ఓడించగలననుకుంటున్నావా? నా కర్తవ్యాన్ని గెలిపించగలను అనుకుంటున్నాను. సరే, చూసేదము. చూసుకో. నువ్వు ఐశ్వర్య కాస్తంత దగ్గరయ్యేసరికి మధ్యలో దూరి మాయ చేసి మిమ్మల్ని ఇద్దరిని విడదీయాలని చూస్తున్నాడు. వదలకూడదు. నీ ప్రేమకు అతను అడ్డొస్తున్నాడు. అతని ప్రేమను నువ్వు అడ్డుకోవాలి. అదే పొరపాటు. అవివేకిని వివేకంతోనే కొట్టాలి. గుప్త వైజయంతిని ప్రేమించాలి. అతనికి ప్రేమంటే ఏంటో తెలియాలి. అప్పుడే అతను నా ప్రేమను గౌరవిస్తాడు. ఇదేంటి అతను సడన్ గా మనిషిలాగా ఆలోచిస్తున్నాడు?